మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని జైలు నుండి వెంటనే విడుదల చేయాలని చిత్తూరు జిల్లా పలమనేరులో తెలుగు తమ్ముళ్లు నిరసన వ్యక్తం చేశారు. పలమనేరు నియోజకవర్గంలో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి వారు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రదక్షిణలు చేపట్టి బాబు త్వరగా విడుదల కావాలని ఆకాంక్షించారు. తమ అధినేత ఎటువంటి అక్రమాలు తప్పులు చేయలేదని తెలియజేస్తూ చేతిలో కర్పూరం వెలిగించుకొని సత్యప్రమాణం చేస్తూ టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర హర మహాదేవ హర హర మహాదేవ హర హర మహాదేవ శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్టులో జైల్లో పెట్టినారు. ఆయన క్షేమంగా నిర్దోషిగా ఆరోగ్యాలతో ఆయన కుటుంబం అంతా ఈ రోజు విచ్చలవిడైపోయింది. వాళ్ళకంతా మంచి జరగాలని, ఆ కుటుంబం మీద ఆ భగవంతుని ఆశీస్సులు కావాలని, ఆయన క్షేమంగా బయటకు రావాలని నమస్కారం. దాదాపు 32 రోజులుగా ఒక అభివృద్ధి అంటే ఏమి ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి వ్యక్తి, ఒక విజనరీతో ఈ ఆంధ్రప్రదేశే కాదు ఈ భారతదేశం కూడా నెంబర్ 1 స్థానంలో ఉన్నామని, కానీ అప్పట్లోనే విజన్ 2020ని ఇప్పుడు విజన్ 2047 అని ఎంతో బిడ్డల భవిష్యత్తు కానీ ఈ భారతదేశం కానీ ప్రతి ఒక్క మేధావులు పిల్లలకి మంచి పదును పెడితే, వాళ్ళ బుర్రకు పదును పెడితే మంచి ప్రపంచంలోనే ఆర్థికవేత్తలుగా మేధావులుగా ఎదుగుతారని ఆయన ఎప్పుడూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి పరితపించే వ్యక్తి ఈరోజు ఒక అక్రమ కేసులో, చేయరానటువంటి తప్పుడు కేసుల్లో ఈరోజు అందరూ కలిపి కుట్ర చేసి దాదాపు 32 రోజులుగా